పరమగీతాలు 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, స్త్రీలందరికంటే అధికమైన సౌందర్యం. ఓకే, అలాగే నీ ప్రియుడు ఉన్నాడే, నీ ప్రియుడు గురించి చెప్తూ ఉంటావే, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమిటి? విశేషమేమిటి? ఒక రక్షణ పొందిన వ్యక్తికి రక్షణ పొందిన వ్యక్తికి తేడా ఉంది. ఒక నాన్ అనెంటింగ్ పర్సన్కి అనెంటెడ్ పర్సన్కి తేడా ఉంది. వాటిని కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చూపిస్తా. ఒక బోట్, ఒక పడవ, ఒక వ్యక్తి మ్యాన్ పవర్తో తోసుకెళ్ళేదానికి అదే పడవ ఒక ఇంజిన్ పెడితే ఓకే వెళ్ళేదానికి తేడా చూద్దాం. మ్యాన్ పవర్ తక్కువ, హార్స్ పవర్ ఎక్కువ, వేగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ. ఎంత మనకు అర్థమవుతుంది? ఒక నాన్ అనెంటింగ్ పర్సన్కి ఒక అనెంటెడ్ పర్సన్కి అంత తేడా ఉంటుంది. నంబర్ 2, మరొక ఎగ్జాంపుల్. ఒక ట్రీని చూడండి, చెట్టుని చూడండి. ఓకే, అది టీక్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ రీతికి మొద్దులా ఉంటుంది. అదే చెట్టుని చెక్కి చక్కగా కావాల్సిన షేప్ తీసుకొచ్చి పాలిష్ పెట్టి కార్వింగ్ చెక్కితే ఎంత అందంగా ఉంది. ఒక రక్షణ పొందని వ్యక్తికి రక్షణ పొందిన వ్యక్తికి, ఒక అభిషేకం లేని వ్యక్తికి అభిషేకం ఉన్న వ్యక్తికి అంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మరో చూపిస్తా. ఒక మ్యాన్ పవర్ ద్వారా పిండి రుబ్బటమా, లేదంటే రోట్లో కారమో పిండు దంచటమా, ఇలాంటిది మ్యాన్ పవర్ ద్వారా చూడవచ్చు. అదే గనక గ్రైండర్ ఆర్ మిక్సీలో వేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ రెండింటికి వ్యత్యాసం ఎంత ఉంటుంది? అనెంటెడ్ మ్యాన్కి నాన్ అనెంటెడ్ మ్యాన్కి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అదే కొంతమంది మ్యాన్ పవర్ ఉపయోగించి గొయ్యి తవ్వుతున్నారు, మట్టి తవ్వుతున్నారు. వేళ ఎఫర్ట్ పెట్టి దాన్ని తవ్వుతూ ఉంటే చాలా టైం పడుతుంది. అదే కనుక ఒక జేసీబీ పెట్టి ఓకే వర్క్ చేస్తే ఆ గొంతు ఇంతకుముందు చూస్తుంది, దాన్ని తవ్వటానికి సుమారుగా 3 రోజులు పట్టవచ్చు, ఆ 10 మంది మనుషులు కలిపి. అదే జేసీబీ అయితే మీరు ఎక్కడైతే మార్కింగ్ చేసి వదిలేస్తారో స్టార్ట్ చేస్తే 4-5 అవర్స్లో ఒక డ్రైవర్ ఉంటాడు, దాన్ని మొత్తం హోల్ చేసి ఎంత డీప్ కావాలో అంత డీప్ కొట్టేస్తుంది. ఓకే, మ్యాన్ పవర్కి అలాగే మిషన్ పవర్కి ఎంత తేడా ఉందో ఒక నాన్ అనెంటెడ్ మ్యాన్కి అంత తేడా ఉంటుంది. రైట్, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? అనెంటెడ్ ఫెస్టివల్స్ ముగిసని 7 వారాలు అభిషేక ప్రార్థనలో దేవుడిని దర్శించాను. ఎక్కడి నుంచి నీ ఆలోచన, నీ తలంపులు, నీ ప్లాన్స్ ఎలా ఉండాలి తెలుసా? గతకాల ఓటమిలను బేస్ చేసుకున్నావు, పరిస్థితులను బట్టో మనుషులను బట్టో నువ్వు దిగువ స్థాయిగా మాట్లాడకూడదు. నువ్వు ఎగువ స్థాయిలో ఉండి మాట్లాడాలి. ఎందుకని? నీ దేవుడు గొప్పోడు. ఎప్పుడైతే ఈ అభిషేకము ద్వారా నువ్వు అధిక బలాన్ని పొందుకుని నీ విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చుకుంటావో, గొప్ప దేవుడు గొప్ప విశ్వాసం గల వారి పట్ల గొప్ప అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే నా విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చుకోమో ఘనమైన కార్యాలు చూడలేవు. బలహీనులైన వారిని, ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళని, లేదా మన గతాన్ని, ఈ విశ్వాసం లేనప్పుడు మనకున్న ఆలోచనలు, మనకున్న తలంపులు, మనకున్న ఉద్దేశాలు, వాటినే అనుభవాలుగా పెట్టుకుంటే నువ్వు పైకి రావు. అందుకేనంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నట్లు వాడు నూతన సృష్టి. అంటే నూతనమైన సృష్టి. నీ గతం వేరు, ఇప్పుడు వేరు.
లోకం వేరు, నువ్వు వేరు. లోకస్తులను మాట్లాడు. ఎందుకని? లోకస్తుల్లో పరిశుద్ధాత్మ ఉండదు. రక్షణ పొంది అభిషేకించబడిన నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. అందుకే నువ్వు ప్రేయర్ చేయాలి. విశ్వాసాన్ని పెంచుకుని, గొప్ప విశ్వాసాన్ని పెంచుకొని ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తావో నీకు అసాధ్యమైన ఏమన్నో గొప్ప కార్యాలు చేస్తావు. సమాజమునకు, ప్రపంచమునకు ప్రభువును చూపిస్తావు, ప్రభు మహిమను చూపిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, 2 వ్యక్తులను తీసుకుందాం. ఐగుప్తు మాంత్రికులు అద్భుతాలు చేస్తున్నారు, మోషే అద్భుతాలు చేస్తున్నాడు దేవుని పిలుపు పొందుకున్న తర్వాత. ఓకే, మోషే కర్ర పడేస్తే పాము అయింది, ఐగుప్తులు కర్ర పడేస్తే కూడా పాము అయింది. ఏంటంటే మీకు మాకు తేడా అన్నారు. కానీ మోషే కర్ర పడేస్తే పాము అయింది, ఈ పాము ఆ పాములు తినేసింది. మోషే కర్ర తీసుకెళ్ళి నీళ్ళని తాగితే రక్తమైంది, వాళ్ళు కూడా అలా చేశారు. అబ్బా ఏంటంటే మీకు మాకు తేడా అన్నారు. మోషే కప్పలు రప్పిస్తే వాళ్ళు రప్పించారు. అబ్బా ఏంటంటే మీకు మాకు తేడా అన్నారు. మోషే కురింగిపోలే, మోషే బలహీనపడలే. ఏం దేవుడు, ఏం నమ్మా, వాళ్ళకి మాకు తేడా ఏంటి అని అనలే. బలహీనపడిపోయి లోకస్తుల్లా మాట్లాడలే. ఇంకా గొప్ప విశ్వాసాన్ని పెంచుకున్నాడు, వాళ్ళకంటే విశ్వాసాన్ని పెంచుకున్నాడు. దేవుని అడిగాడు, దేవా ఇంకేం చేయమంటావు? ఆయన చెప్తూనే ఉన్నాడు, ఈయన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే 4th వన్ ఈయన ధూళిని కొట్టాడో అవి పేలుగా మారిపోయాడు. వెంటనే ఐగుప్తు మాంత్రికులు కూడా ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. అప్పుడు చెప్పారు, ఇది దైవ శక్తే కానీ మానవ శక్తి కాదు, మా వల్ల కాదన్నారు. వేరు ప్రియుని కంటే వాళ్ళకు కూడా సమ్ పవర్స్ ఇస్ దే, బట్ గాడ్స్ పవర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళకి అర్థమైంది. లివింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. మన దేవుడు సజీవుడు, ఆయన గొప్పవాడు. ఆయన బిడ్డలో కూడా ఇతరులను మించి ఉండాలా. అనౌన్ చేయబడిన వ్యక్తి ఇతరుల కంటే నువ్వు డిఫరెంట్, కొత్తగా ఆలోచించాలా. నువ్వు బలపడాలి. ఎప్పుడు కూడా పరిస్థితితో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎప్పుడు పరిస్థితి లోకంతో నువ్వు పోల్చుకోవద్దు, కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ అదర్స్. అసలు నువ్వెవరిని పోల్చుకోక నీవు వేరు, లోకం వేరు. షోలమెత్తిని అడుగుతున్నారు ప్రజలు, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడా అంటది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆ పరమగీతాలు 5:10 ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. 10,000 మంది కంటే గొప్ప గుణలక్షణాలు, శక్తి సామర్థ్యాలు, ఔన్నత్యం కలిగిన వాడు, మహాత్యం కలిగిన వాడు, మహాప్రభావం కలిగిన వాడు నా ప్రియుడు అంటుంది. మన దేవుడు అంత గొప్పవాడు. రక్షణ పొంది అభిషేకించబడితే ఆయన ఆత్మ, ఆయన శక్తి నీలో ఉంది. నువ్వు 7 వీక్స్ అనేటింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేసావు, ఆయన ఆత్మకు చోటిచ్చావు. నువ్వేం చేయాలా? ఆ గొప్ప దేవుని అడగాలి, దేవా పరిశుద్ధాత్మ దేవ, గొప్ప కార్యాలు చేయడానికి నన్ను పురికొలుపు, నీ నామానికి మహిమ రావాలా, నేను అత్యద్భుతంగా దీవించబడాలా, నేను అనేకులకు సహాయపడాలా, అనేకులు నేను అన్నం పెట్టాలా. నువ్వు తలగా ఉంటావు, తోగ్గా ఉండవన్నావు, పైవారుగా ఉంటావు, కింద వారుగా ఉంటావు, అప్పిస్తావు, అప్పు చేయవన్నావు. అనేకులకు నేను అడ్వైజ్ ఇవ్వాలా, ఏలుతావు కానీ ఎవరు నిన్ను ఏలరన్నావు. ఆ కృప నాకు దయచే. నీ శక్తిని సమాజానికి నేను చూపించాలా. నా దేవుడు ఎవరో ఏలియాలాగా ఆకాశం నుంచి అగ్ని దింపి నేను కనపరచాలా. నిస్సహాయులకి నేను సహాయపడాలా. నేను దారి లేని గుడ్డివారికి, కనపడిన వారికి నేను దారి చూపించాలి. అంటే కళ్ళు లేని వాళ్ళకి కాదు, లోకంలో చాలామంది ఎటు నడవాలో, ఏం చేయాలో, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సొల్యూషన్ ఎలా వెతకాలో తెలియక చాలామంది అటండా జీవితంలో ఓడిపోయి కురుంగిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి కొంతమంది నాకు ఉద్యోగం రాదురాబే, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నా విరోధులు చాలా బలవంతులు, నేను ఎదుర్కోలేకపోతే నా వల్ల కాదు, చచ్చిపోవడం మీరు, లేదా ఏరి విడిచిపెట్టి వెళ్ళిపోవడం మీరు, ఈ అప్పు తీరదు, ఈ వ్యాధి పోదు, ఈ సమస్య సాల్వ్ కాదు అని కాంప్రమైజ్ అయిపోతారు.
అరన్నా ఏరియా విచ్చి వెళ్ళిపోతారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా మరి కొందరైతే లోకంతో కాంప్రమైజ్ అయిపోయి దొంగతనాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు, తాగుడు కలవడిపోతారు, చెడు తిరుగులు కలవడిపోతారు. ఎందుకు తెలుసా? ఇక్కడేం వర్కౌట్ లేదు బ్రదర్, వెళ్తున్నాను కానీ దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లే. అభిషేక ప్రార్థన ఆయన ఏది ప్రార్థన చేశాడు, నాకేం జరగలే. ఓ విత్తనం కూడా ఇచ్చా, నాకేం జరగలే. ఎప్పుడు కూడా అవిశ్వాసపడక, పక్కలు చెప్పి ఎప్పుడు అవిశ్వాసపడకని చెప్పండి. ప్రే అండ్ ఫైట్, ప్రే అండ్ ఫైట్. బలంగా నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలా, నువ్వు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలా. సమస్య ముందు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించవద్దు, సమస్య ముందు నువ్వు మోకరిల్లవద్దు. ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎనీ కంట్రీ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తారు వాళ్ళకి, ఎప్పుడు శత్రువుకి వెన్ను చూపి పారిపోవద్దు. విజయమా వీర మరణమా యుద్ధ భూములను తేల్చుకో అని చెప్తారు. అది నూరిపోస్తారు సైన్యానికి. నువ్వు దేశం కోసం పోరాడుతున్నావు, ఆ సమయంలో నీ భార్య పిల్లలు నెక్స్ట్ ఏంటి అనేది ఈ ఆలోచన పక్కన పెట్టు, దాన్ని నూరిపోసేస్తారు. అందుకనే ఎలాంటి యుద్ధం వచ్చినా సైన్యం దేశ సరిహద్దుల్ని కాపాడుతూ ప్రాణాలు పోయినా సరే వెనక్కి తిరగరు. అందుకనే నువ్వు నేను సురక్షితంగా ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నావు, నువ్వు నేను రాత్రిపూట పడుకొని హ్యాపీగా ఉంటున్నావు అంటే అక్కడ సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాపలా కాస్తాం. ఒకసారి చప్పటి పడి వాళ్ళని కూడా అభినందిద్దాం. లేదా శత్రువులు చొరబడతారు, శత్రు దేశాలు వచ్చి దాడి చేస్తాయి. ఓకే, మరి వారికే అంత యుద్ధనీతి, రాజనీతి, దేశభక్తి ఉంటే నువ్వు ఎరిగిన దేవుడు ఎవరు చెప్పాలా? ప్రతి చిన్నదానికి చచ్చిపోతా, నా వల్ల కాదు, నేను బతకలేను, నేను భక్తి చేయలేకపోతున్నా, ఈ తాగుడు మానలేను, అరేనా నాకేం జరగక ఈ అమ్మాయి పిచ్చి పట్టింది, నాకేం మేలు పొందకే, అరేనా ఇట్లా అయిపోయి చర్చికి వెళ్ళబుద్ధి కావట్లే, నేను కాపురం చేయలేను, ఈ మొగుడు మారడు, నా వల్లే కాదు, నా భార్య మారదు, నా బిడ్డలు మారరు, వెళ్ళి పాస్ అవ్వరు, సొంత ఇంటి కల నా బొంద, ఇది జరిగేది కాదు, అరేనా మంచి జాబ్, ప్రమోషన్, లేదా నెక్స్ట్ లెవెల్, ఒక కారు, నా వల్ల కాదు, ఆ ఉన్నా ఎప్పుడో పోగొట్టుకున్నా, దేవుడు నాకేం చేయలే. అసలు ఇలాంటి మాటలు నా నోట రాకూడదు. అభిషేకించబడిన తర్వాత నువ్వు అవిశ్వాసంతో పలిగితే నీకు ఏ కార్యం జరగదు. రోమపత్రిక 8:31 చూద్దాం, 31-32 చూద్దాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే ఎవడు నీ కార్యాన్ని ఆపుతాడు? అన్నాడు చేతబడి చేశాడన్నా, అందుకే నాకు పనులు రావట్లేదన్నా, నాకు మనీ రావట్లేదన్నా, అన్నా పలానాళ్ళు ఎట్లా చేశారన్నా, నిమ్మకాయలు చల్లారన్నా, అప్పటి నుంచి నాకు ఏదో అవుతుందన్నా. వినండి, నీ దేవుడికి ఎక్కువ పవర్ ఉందా, ఆ దయ్యానికి, ఆ గాలికి ఎక్కువ పవర్ ఉందా? సైతాన్ ఉన్నాడు, వాడు కొంత పవర్ ఉంది, ఐ నో. ఎంతవరకు వచ్చాడు మోషేతో పాటు చెప్పాలా? కొంత దూరం వచ్చాడు, తర్వాత ఏమయ్యాడు? చేతులెత్తేసాడు, ఐఎమ్ సారీ, నా వల్ల కాదు అన్నాడు. ఎప్పుడు కూడా అంతే. నేను దయ్యాలు నిలబడుతూ ఉంటానా? ఓకే, అసలు ముందు చాలా మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తే చాలా, ఐజాక్ నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకోసం వెయిట్ చేస్తున్నానని కొన్ని చోట్ల నా పేరు పెట్టి మరి నువ్వు వస్తావు నాకు తెలుసు, నేను అట్టచ్ చేస్తారా, నీకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి. ఓటమిని ఎప్పుడు నేను అంగీకరించను. అదే చెప్పా, ఓటమి నేను అంగీకరించు. దేవుని బిడ్డ ఎప్పుడు ఓటమిని అంగీకరించవద్దు. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? నేను కూడా చెప్తున్నా, అభిషేకం పొందకముందు పేతురు, యోహాను వీళ్ళందరూ యేసుప్రభు కోసం ప్రాణం పెడుతున్నారు. యేసుప్రభుని ఎప్పుడైతే వాళ్ళు తీసుకెళ్ళి సిలువ వేశారో భయపడి పారిపోయారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత, వాళ్ళు ప్రత్యక్షం అయిన తర్వాత కూడా ధైర్యం సరిపోలే, వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు, సేవ మానేసి. ఎప్పుడైతే వెళ్ళి ప్రభు కలిసి వాళ్ళని చేపలు
అద్భుతంగా 153 చేపలు దొరకడానికి మెరాకిల్ చేశారు. రా పేతురుని ప్రేమిస్తున్నా, నా గొర్రెలు మేపు, నా మందన కాయని ఎప్పుడైతే చెప్పారు ప్రభు, వచ్చి ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టారు. పెంతెకోస్తు దినాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మక శక్తిని, అభిషేకాన్ని వాళ్ళు పొందారో అంతే, పిల్లుల్లా పారిపోయిన వాళ్ళు పులుల్లా మారిపోయి సైతానికి వెన్నులో వణుకు పుట్టి చేశారు. ఫ్రెండ్స్, అభిషేకం ఎప్పుడు నేను రాజీ పడినవాదో గొప్ప కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది నువ్వు ఆత్మలో చోటిస్తే. సౌలు అభిషేకానికి చోటు వల్ల దావీదు అభిషేకానికి చోటిచ్చాడు. సౌలు దేవుని ఆత్మకు ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా ఉన్నాడు. అందుకని గుల్యాతుని చూసి భయపడ్డాడు. దావీదు భయపడలా. గొప్ప కార్యాలు చేయడానికి యెహోవా ఆత్మ అతను రేపుతుంది. బిడ్డ, నేను దేవుని ఆత్మ రేపుతూ ఉంటే, దేవుని ఆత్మ నువ్వు చోటిచ్చావా, దావీదులాగా అన్ని విజయాలే. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? ఇటు జ్ఞానములో స్టూడెంట్వా, 10th ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఏదైనా సరే నువ్వు జ్ఞానంతో వివేకం దేవుడిస్తాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళి రాయాలా. కాపీ కొట్టడానికి మాల్ ప్రాక్టీస్ చేస్తా, లంచం పెట్టి పాస్ అవుతా, ఎన్ని నువ్వు బైపాస్ రూట్ నీకొద్దు. అక్రమంగా కబ్జాలు చేసి ఎవరైనా మోసం చేసి సంపాదిస్తా, బైపాస్ రూట్లు మన పక్కన చెప్పండి. బైపాస్ రూట్లు మనకు వద్దని చెప్పండి. ఎస్, అభిషేకించబడిన వాడు అదే స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. సింహం వస్తే లెక్క చేయాలి దావీదు, ఎలుగుబంటి వస్తే లెక్క చేయాలి, గొల్యాతు వచ్చి లెక్క చేయాలి, ఫిలిష్తీయుల మీద కూడా అటాక్ వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోయాడు. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? అలాంటి దేవుని ఆత్మను పొందుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేయవో, గొప్ప విశ్వాసాన్ని పెంచుకోవో, గొప్ప కార్యాలు చూడలేవు. నువ్వు గొప్పగా దీవించబడని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని జనులు నిన్ను చూసి వావ్, వీళ్ళ దేవుడు ఎందుకు గొప్పవాడు, వాళ్ళ నిరీక్షణ పెరగాల, వాళ్ళ విశ్వాసం పెరగాల, వాళ్ళు వచ్చి దేవుని స్తుతించాలి. ఒక్కసారి రోమపత్రిక 15:8 చదువుదాం. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, అన్యజనులు ఆయన కనికరమును చూసి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గలవానికి పరిచారకుడు ఆయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును. అన్యజనులలో, ఎందుకని దేవుడు మన పట్ల చేసే గొప్ప కార్యాలు చేసి అన్యజనుల మధ్యలో స్తుతించాలంట. అన్యజనులకు దేవుని ప్రభావాన్ని కనపరచాలంట. నీ నామ సంకీర్తనను చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన్ను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. నువ్వు ప్రభువుని నమ్మడం ద్వారా అన్యజనులు కూడా దేవుని తెలుసుకోవాలా. నువ్వు అభిషేకించబడటం ద్వారా అన్యజనులు కూడా దేవుని తెలుసుకోవాలా. ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పాలా? నువ్వు అభిషేకించబడి రక్షణ పొంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు అభిషేకించబడినప్పుడు నీలో నుండి గొప్ప విశ్వాసం ఎప్పుడైతే బయటకు వస్తుందో, అదన్నా నువ్వు సువార్త చేస్తావు, ఆత్మను రక్షణ నడిపిస్తావు, బలహీనను స్వస్థపరుస్తావు. నువ్వు చేతులు ఉంచితే రోగులు స్వస్థపడతారు. నువ్వు ప్రార్థన చేసి దయ్యాలు పారిపోతాయి. గట్టిగా దయ్యాన్ని చూసి నువ్వు భయపడద్దు, నిన్ను చూసి దయ్యం భయపడాలా. నిన్ను చూసి భయానికే వెన్నులో వణుకు పుట్టాలి.